హాయ్ అండి, నేను మీ ప్రసన్న. ఈరోజు ఆవు పాలతో జున్ను మీకు ఎలా చేయాలో చెప్తానండి. ఈ పాలు రెండో రోజు పాలండి నేను తీసుకున్నవి. ముందుగానే పాలు ఏమీ కలపలేదండి, డైరెక్ట్గా ఈ పాలతోనే నేను జున్ను చేశానండి. ఫస్ట్ రోజు అయితే కొంచెం కలపాలండి పాలు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు నేను డైరెక్ట్గా చేశాను, ఏమీ మిక్స్ చేయలేదు. 1/2 లీటర్ పాలకి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన 10 మినిట్స్ పెట్టుకున్నానండి. అలా దీంట్లో 1 స్పూను ఇలాచీ వేసానండి పౌడర్ చేసుకుని. తర్వాత ఇంకా పెప్పర్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. 2 వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపానండి. మీకోసం చిన్న టిప్ అండి, ఇలాచీ పౌడర్ చేసేటప్పుడు ఈజీగా మిక్స్ అవ్వాలంటే ఇలాచీ వేసి అందులో పంచదార 1 స్పూన్ వేసి మిక్స్ చేస్తే బాగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు మనం జున్ను ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని దాంట్లో ఈ మిక్స్ చేసిన పాలు వేయాలండి. నేను మర్చిపోయాను, ముందు వడకట్టిన తర్వాత పొడి వేయవలసింది, తర్వాత వేసాను. పైన నేను 1 స్పూను పెప్పర్ వేసానండి. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటూ వేసుకోండి, లేకపోతే లేదు. నేను కుక్కర్ తీసుకొని వాటర్ వేసి బాయిల్ చేశాను, ప్రీహీట్ చేశాను. ఆ స్టీమ్ వల్ల ఈ జున్ను బాగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయండి. దీనిపైన ఒక జల్లెడ లాంటిది తీసుకుని పెట్టుకోండి. దానిపైన ఈ మౌల్డ్ పెట్టండి, పెట్టి క్యాప్ క్లోజ్ చేసేయండి. ఈ జున్ను కుక్ అవ్వడానికి సుమారు 20 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నార్మల్గా వండితే కుక్కర్లో కాబట్టి టైం పడుతుందండి. మధ్య మధ్యలో నైఫ్ తీసుకుని చెక్ చేయండి అది ఉడికిందో లేదో. ఓకేనండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు అలా సర్వ్ చేసుకున్నా పర్లేదు. చూసారండి, జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తుంటేనే నోట్లోంచి లాలాజలం వస్తుంది కదండి. సో మీరు ట్రై చేయండి మరి మీ ఇంట్లో. మీ జున్ను ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మా వీడియోస్ చూడడానికి.